ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి ఇదేనండి. కొయ్యి తోటకూర, పుదీనా, ఒక జామకాయ, తైవాన్ జామకాయ, 2 గులాబీ పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను. కొండ మామిడికాయలు, అనప చిక్కుళ్ళు, చెర్రీ టమాటోస్, హైబ్రిడ్ టమాటోస్ అండ్ దొండకాయలు అయితే హార్వెస్ట్ చేశాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో కొన్ని కూరగాయలు, పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దాము. పదండి, టెర్రస్ పైకి వెళ్ళేసి మనకు కావాల్సిన కూరగాయలు, కొన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసేసుకుందాం. స్టెప్స్ దగ్గర అయితే కొన్ని పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెట్టాను. ఇప్పుడైతే మనము గులాబీ పువ్వులు అయితే 2 హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ 3 టైప్స్ రోజ్ ప్లాంట్స్ అయితే పెట్టానండి. ఇది బేబీ పింక్ గులాబీ మొక్క, ఇది వచ్చేసి రెడ్ అండి. ఇక్కడ ఉన్నది వచ్చేసి పింక్ కలరు. ఇక్కడ 3 టబ్స్లో వేరు వేరు కలర్స్ అయితే పెట్టాను. ఇప్పుడు మనము ఈ 2 పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దాము. 2 గులాబీ పువ్వులు అయితే పిక్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. మెల్లిగా పిక్ చేయాలండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. 2 పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాను. ఇక్కడ చెర్రీ టమాటోస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ చెర్రీ టమాటోసే. ఇవన్నీ అయితే మనము పిక్ చేసేద్దాం. ఇదిగోండి, బాగా చెట్టు నిండా అయితే వచ్చాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ చెర్రీ టమాటోస్. ఇక్కడ కూడా పడిపోతూ ఉన్నాయి. ఇవన్నీ చెర్రీ టమాటోస్. చెర్రీ టమాటోస్ అయితే ఈ మాత్రం వచ్చాయి, ఒక హాఫ్ బాస్కెట్ నిండా. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి అనప చిక్కుడు పాదండి. ఇదిగోండి, ఇక్కడ అనప చిక్కుళ్ళు అయితే పడ్డాయి. మనం ఇవైతే పిక్ చేసేద్దాం. ఇక్కడ బాగా లోపల సైడు ఉన్నాయండి అనప చిక్కుళ్ళు. ఇవి ఒక ½ కిలో అయితే వచ్చేలాగా ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా ఇటు సైడ్ అంతా ఉన్నాయి. చూసి మనము పిక్ చేద్దాం. ఇవన్నీ అనప చిక్కుళ్ళు కట్ చేసేసుకుందాము. ఇదంతా పెరిగింది అనప చిక్కుడు పాదు. కొన్ని అనప చిక్కుళ్ళు కూడా కోసుకుందాము ఈరోజు. ఇవన్నీ అనప చిక్కుళ్ళే అండి. బాగా వచ్చాయి చూడండి, ఎట్లా గుత్తులు గుత్తులు పడ్డాయో. అనప చిక్కుళ్ళు అయితే ఈ మాత్రం వచ్చాయి. చిక్కుడుకాయలు ఈ మాత్రం వచ్చాయి. అనప చిక్కుళ్ళు, వీటిని ఉడకబెట్టుకొని తినాలి. టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా పిక్ చేద్దాం.
టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను. ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి. ఇవి ఒక 4 డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి. ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్, మరీ చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదు, నాటు టమాటోలు అంటాం కదా అవి. తోటకూరతో పప్పు చేయడానికి మనము తోటకూర కట్ చేసుకున్నాం కదా, అలాగే కొన్ని టమాటోస్ కూడా కావాలి కదా. ఈరోజు కావాల్సిన టమాటోస్ నేను పిక్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత రెడ్గా గ్రో అయ్యాయో. టమాటోలు ఇప్పుడు బాగా కాస్ట్ ఉన్నాయండి, కిలో 90 రూపీస్ అలా ఉన్నాయి. ఒక 2 టమాటోస్ పిక్ చేసుకుంటున్నా. హైబ్రిడ్ టమాటోస్ ఈ మాత్రం వచ్చాయి, దేశీవాలి అండ్ హైబ్రిడ్. కొన్ని దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదిగండి ఇవన్నీ దొండకాయలే. టెర్రస్ పైన ఒక దొండపాద వేసాను అన్నాను కదా, ఇదిగోండి ఇలా వరుసగా ఉన్నాయి చూడండి. ఇక్కడే ఒక 10-15 దాకా ఉన్నాయి. కిందవి పైనవి అన్నీ కలిపితే 1 కిలో అవుతాయి ఈరోజు దొండకాయలు. ఇదిగోండి చాలా హెల్తీగా గ్రో అవుతుంది దొండపాది కూడా. ఇలా మనం మధ్య మధ్యలో ఇంకా పండిన ఆకులు అలా ఉంటే కూడా మనం పాదుకు తీసుకుంటూ ఉండాలి. టెర్రస్ పైన టబ్బులో పెట్టిన దొండపాద వచ్చేసి ఇదే. ఇదిగోండి ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ ఒక 4-5 పడ్డ చోటే పడ్డాయి. వీటికి కూడా దొండపాదకు ఒక 10-15 దాకా ఉన్నాయి. ఒక్కొక్క చోట 4-5 అలా ఉన్నాయి. దొండకాయలు ఈ మాత్రం వచ్చాయి. తైవాన్ జామకాయలు టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయి. కట్ చేసేసుకుందాం ఇప్పుడు జామకాయలు అయితే. కట్ అయిందా? ఇంకొకటి చేసేసాయి. ఒక జామకాయ కూడా హార్వెస్ట్ చేశాను, తైవాన్ జామకాయ. చూడండి ఎంత బిగ్ సైజ్ వచ్చిందో. కొండ మామిడికాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాము. కాయలు అయితే బాగానే పడ్డాయి. ఇప్పుడు ఒక 6-7 కట్ చేద్దాం అనుకుంటున్నా పప్పులో పెట్టడానికి. మనం మామిడికాయలను ఎలా యూస్ చేస్తామో ఈ కొండ మామిడికాయలను కూడా అలాగే యూస్ చేసుకోవచ్చు. పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే వీటితోటి కొందరు జ్యూస్ కూడా తాగుతారండి. ఈ కొండ మామిడికాయలతోటి, ఈ పచ్చికాయలతోటి. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా సేమ్ మామిడికాయ లాగానే ఉంటుంది, కాకపోతే సైజు చిన్నగా వస్తాయి. కొండ మామిడికాయలు వచ్చేసి ఒక 6-7 కట్ చేశాను. ఇవన్నీ కొండ మామిడికాయలే. ఇదంతా కొయ్యి తోటకూర అండి. కొంచెం కొయ్యి తోటకూర కూడా ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను. ఇలా చూడండి టబ్బు నిండా గ్రో అయింది. కొంచెం తోటకూర అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదంతా కొయ్యి తోటకూర. మనం ఇది కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇదిగండి కొంచెం పుదీనా కూడా హార్వెస్ట్ చేయబోతున్నాను, ఒక బంచ్ దాకా. పుదీనా వచ్చేసి ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేశాను. హార్వెస్టింగ్ అయితే ఇవేనండి: అనప చిక్కుళ్ళు, మామిడికాయలు, కాస్త టమాటోస్, చెర్రీ టమాటోస్, దొండకాయలు, పుదీనా అండ్ కొయ్యి తోటకూర చేశాను. జామకాయ చూడండి మంచి సైజు వచ్చింది,
అలాగే 2 గులాబీ పువ్వులు హార్వెస్ట్ చేశాను పెట్టుకోవడానికి అన్నట్లు. అనప చిక్కుళ్ళు మాత్రం వీటిని ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఈరోజు మీకు ప్రాసెస్ కూడా నేను ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా మనము ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకున్న వాటితోటి ఈరోజు ఈ చిక్కుళ్ళు అయితే మీకు వీడియోలో చూపిస్తాను ఉడకబెట్టుకోవడం ఎలాగో. వాటర్లో మనం వేరుశనక్కాయలు ఎలా ఉడకబెట్టుకోవాలో అలా ఉడకబెట్టుకొని తినేసేయడమే వీటిని. ఈ మాత్రమే హార్వెస్ట్ చేశానండి. పూల మొక్కలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఈరోజు గులాబీ పూలు ఒక్కటే నేను హార్వెస్ట్ చేశాను. మనము టెర్రస్ నుండి అనప చిక్కుళ్ళు అయితే కట్ చేసుకున్నాము కదా, వీటిని వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను. మనము ఒక డిష్లో వాటర్ తీసుకొని అవి మరిగిన తర్వాత ఈ అనప చిక్కుళ్ళన్నీ అందులో వేసి ఒక 15 మినిట్స్ అయితే ఉడకనిద్దామండి. అప్పటికి ఉడికిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అనప చిక్కుళ్ళు మనం వేరుశనక్కాయని ఎలా ఉడకబెట్టుకుంటామో వీటిని కూడా అదే ప్రాసెస్లో ఉడకబెట్టుకోవడమే. కాస్త సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నామంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. అనప చిక్కుళ్ళు ఉడికిపోయాయి. ఇంకా వీటిని కాస్త చల్లారిన తర్వాత మనం పీల్ చేసుకొని తీసేసి తినేసేయడమే. ఇవి చాలా హెల్దీ అండి, ప్రోటీన్ కూడా చాలా ఉంటుంది ఈ చిక్కుడు గింజలలో. ఒక 2-3 మొక్కలు పెట్టుకున్నామంటే మనకు బోల్డ్ అన్ని చిక్కుళ్ళు అయితే వస్తాయి. ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో అండ్ కుకింగ్ వీడియో చూసారు కదా. అనప చిక్కుళ్ళు ఉడకబెట్టే ప్రాసెస్ చూపించాను. అవి టేస్ట్ వైజ్ మనకి హెల్త్ అండ్ చాలా మంచిదండి. అవి ఆ లోపల ఉన్న సీడ్స్ తింటూ ఉంటే కూడా ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది అనప చిక్కుళ్ళది. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.